ఒక వ్యక్తి రైలులో తన సీటును వెతుక్కుంటూ వచ్చి కూర్చుంటాడు. అతని ఎదురు సీటులో ఒక అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయి ఫోన్ కి వాళ్ళ పినతల్లి నుంచి పదే పదే కాల్స్ వస్తూ ఉంటాయి. నిద్ర లేపాలా వద్దా అని కాసేపు ఆలోచించిన ఆ యువకుడు వరుసగా కాల్స్ రావడంతో ఆ అమ్మాయిని నిద్రలేపి ఫోన్ ఇస్తాడు. ఆమె పక్కకు వెళ్లి మాట్లాడగా వాళ్ళ పినతల్లి ఇంటికి ఎలా వస్తున్నావని అడుగుతుంది. ఆటోలో వస్తాను అని ఆ అమ్మాయి చెప్పగా, అది సురక్షితం కాదు, నీకు త్వరలోనే పెళ్లి కాబోతుంది కాబట్టి మీ బాబాయిని పంపుతాను, వారితో కలిసి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నిజానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో ఆమెను పిన్ని పెంపకంలోనే పెంచుతారు. తన సొంత ఇష్టాయిష్టాయాలతో సంబంధం లేకుండా కాలేజీ పూర్తిగానే ఆమెకు ఇష్టం లేని పెళ్లి నిశ్చయించారు. ఈ బాధలు మానసిక ఒత్తిడి తలుచుకొని ఆ అమ్మాయికి ట్రైన్లోనే ఫిట్స్ వస్తుంది. అది గమనించిన ఆ యువకుడు వెంటనే విండో కడ్డీ సాయంతో జాగ్రత్తలు తీసుకొని ఆమెను కాపాడుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన బాధను పంచుకుంటూ, నాకు వారం రోజుల్లో పెళ్లి కాబోతుంది, ఇప్పటి వరకు నా జీవితంలో నాకు నచ్చినట్టు స్వేచ్ఛగా జీవించలేదు, పిన్ని చెప్పినట్లే విన్నాను, ఇకపై ఆ కొత్త కుటుంబం కోసం నన్ను నేను మార్చుకోవాలి అని ఎంతో విచారపడుతుంది. దానికి ఆ యువకుడు ఓదార్చుతూ, మీరేమీ భయపడకండి, పెళ్లి కాబోయే వ్యక్తితో మీ మనసులోని మాటను, మీ ఇష్టాలను నిర్భయంగా పంచుకోండి, తప్పకుండా అర్థం చేసుకుంటారు, తిరుచు రావడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది, ఈ సమయంలో మీ మనసుకు నచ్చిన విషయాలు మాట్లాడండి అని ధైర్యం చెప్తాడు. అతని మాటలతో ఆ అమ్మాయి తన బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా నవ్వుతూ మాట్లాడడం మొదలు పెడుతుంది. రైల్వే స్టేషన్ రాగానే ఇద్దరు ఒకరికొకరు వీడుకోలు చెప్పుకొని తమ దారుల్లో వెళ్ళిపోతారు. వెళ్లే ముందు ఆ యువకుడు, అంతా మంచి జరుగుతుంది, మీకు నచ్చిన జీవించండి అని ప్రోత్సహిస్తాడు. ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా కొత్త నమ్మకంతో ముందడుగు వేస్తుంది.